సార్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ. మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి తాడికొండ కంతేరు వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి అమరావతి ల్యాండ్ పుల్లింగ్కి జస్ట్ మనకి 1.5 km డిస్టెన్స్లో అయితే వెళ్ళొచ్చు. ఇది అమరావతి వెళ్ళడానికి 60 feet ప్రొబజనల్ రోడ్ అండి. మనకి డైరెక్ట్గా నాగార్జున యూనివర్సిటీ అండర్ పాస్ తీసుకుని డైరెక్ట్గా మనకి అమరావతి వెళ్ళే రోడ్ అనేది. ఈ రోడ్ను ఆనుకుని మన సన్సిరీ ప్రాజెక్ట్ వారు ఏపీసీఐడే అప్రూవ్డ్తో మనకి 9 months బ్యాక్ 15 acres ప్రాజెక్ట్ని లాంచ్ చేశారండి టీఎల్పీ మీద. ఈ ప్రాజెక్ట్కి మనకి ఆల్మోస్ట్ ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. అట్లాగే మనకి స్పాట్ రిజిస్ట్రేషను. అలాగే సార్ మనకి ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ సేల్కి అయితే ఉన్నాయి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే స్పాట్లో హౌస్ కట్టుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నారు మా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి సార్. అట్లాగే మనకి ఈ ప్రాజెక్టు లొకేషన్ ఏమిటి వచ్చేసి ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ జస్ట్ మనకి 1/2 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అట్లాగే మనకి ఇది అమరావతి వెళ్ళడానికి 60 feet ప్రొబోజల్ రోడ్ అండి. రేపు అమరావతి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. వెహికల్స్ మొత్తం ఇటే వెళ్ళాలి. మీకు కనిపించే కాంపౌండ్ వల్ల అది శ్రీ సిటీ వాళ్ళదండి. ఆల్రెడీ మనకన్నా ముందే ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ సేల్ అవుట్ అయిపోయినాయి. ఎందుకంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఫ్రేమ్ లొకేషన్కి నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి. మెయిన్ రోడ్ ఆనుకుని మనకి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసినా సరే మనకి మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే ఈ ఏరియాలో మంచి డిమాండ్, రేపు మంచి డిమాండ్ ఉంటుంది అనుకున్న ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే రేపు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే మనకి అమరావతి ల్యాండ్ పుల్లింగ్కి జస్ట్ మనకు 2 km డిస్టెన్స్లో అయితే వెళ్ళొచ్చు. ఇటు వచ్చేసి మనకి కలకత్తా NH60 వచ్చేసి జస్ట్ 3 km డిస్టెన్స్లో అయితే వెళ్ళొచ్చండి. నాగార్జున యూనివర్సిటీ అండర్ పాస్ తీసుకుని. అట్లాగా మనకి విజయవాడ కానీ ఇటు వచ్చేసి మనకి గుంటూరు కానీ జస్ట్ మనకి విజయవాడ వచ్చేసి 22 km డిస్టెన్స్లో అయితే వెళ్ళొచ్చు అండి. అట్లా గుంటూరు వచ్చేసి 17 km డిస్టెన్స్లో అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకి అమరావతి అసెంబ్లీ అండ్ హైకోర్టు సెక్రటరీకి వచ్చేసి జస్ట్ 6 km డిస్టెన్స్లో అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి తాడికొండ పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనకి పెద్దపరిమి నుంచి అయితే పాస్ అవుతుంది. ఇది మీరు కనిపించేది ఈ మొత్తం కూడా ఏ బ్లాక్ అండి. ఇది 10 acres. అట్లాగే వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మనకి బి బ్లాక్ అలాగే సి బ్లాక్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అట్లాగే చిన్న విన్నపం అండి, ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అట్లాగే సార్ ఇది వచ్చేసి మనకి బి అండ్ సి బ్లాక్ అండి. ఇది వచ్చేసి మనకి కంతేరు విలేజ్కి జస్ట్ మనకు 1 km డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఆనుకుని మనకు 1/2 km డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ను లాంచ్ చేసామండి. అండ్ బి బ్లాక్, సి బ్లాక్. ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి ఏ బ్లాక్ కూడా మనకు కనెక్టింగ్ రోడ్ ఉందండి. డైరెక్ట్గా మనది ప్రొపోజల్ 60 feet రోడ్ అండి. అది డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ కూడా మనకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. స్పాట్ రిజిస్ట్రేషను. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి. మనకి ఓపెన్ ప్లాట్స్ మీద మనకి 60% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది. అట్లాగే మనకి హౌసింగ్ మీద వచ్చేసి మనకి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉందండి సార్. అట్లాగే మనకి మీరు చూడవచ్చు చుట్టూరు కూడా మనకు కాంపౌండ్ కూడా ఎంత హైట్ అయితే కట్టారో. అట్లాగే మనకి డ్రైనేజెస్ కానీ అలాగే రోడ్స్ కానీ అలాగా మనకి కస్టమర్ నేమ్ బోర్డు కానీ మనకు చాలా చక్కగా ప్రొవైడ్ అయితే చేశారండి. మనకు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది లో కాస్ట్ బడ్జెట్లో చేసుకుంటే రేపొద్దున మనకి మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయండి. అట్లాగే సార్ సైట్ విజిట్ కొరకు మనకు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ విజిట్ చేసి ఫ్లాట్ అనేది సొంతం చేసుకోగలరు. థ్యాంక్ యూ సార్.